ఓం గురుభ్యో నమః. కుజుడు బుధాదిత్య యోగం మరియు సూర్య మహాదశ ఫలితాలు చూద్దాం. కుజుడు విదేశీ ప్రయాణం. ఈ జాతకంలో విదేశాలకు వెళ్ళడానికి కొన్ని యోగాలు మాత్రమే చూడకుండా శక్తి ప్రవాహాన్ని అంటే ఎనర్జీ ఫ్లో అర్థం చేసుకోవడం ముఖ్యం. నీచ స్థితి మరియు స్వదేశం. కాలపురుష చక్రంలో 4వ భావమైన కర్కాటకంలో కుజుడు నీచ స్థితిని పొందుతాడు. 4వ భావం మన స్వదేశాన్ని సూచిస్తుంది. కుజుడు అక్కడ నీచబడ్డం అంటే ఆ వ్యక్తికి తన స్వదేశాన్ని లేదా ఇంటి నుండి దూరం చేసే శక్తిని కలిగి ఉండడం. హనుమంతుని ఉదాహరణ. కుజుడు హనుమంతుని సూచిస్తాడు. హనుమంతుడు శ్రీరాముని విదేశాలకు శ్రీలంకకు తీసుకువెళ్ళినట్లే జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఆ వ్యక్తిని విదేశాలకు తీసుకెళ్లే ఏర్పాటు చేస్తాడు. ముఖ్య భావాలు: విదేశీ యానం కోసం 4వ ఇల్లు వదలడం, 8వ భావం మార్పు, 9వ భావం సుదీర్ఘ ప్రయాణాలు, 12వ భావం విదేశీ భూమి మధ్య సంబంధాన్ని కలిగి ఉంటుంది. రాహుకేతువుల పాత్ర రాహు యొక్క మరియు కేతు యొక్క విదేశీ సంస్కృతి లేదా మన సమాజానికి వెలుపల ఉన్న అంశాలను సూచిస్తారు. కుజుడు నుండి 9వ భావం బంధువుల విశ్లేషణ. ఒక వ్యక్తి జాతకంలో కుజుడు ఉన్న స్థానం నుండి 9వ భావాన్ని లెక్కించడం ద్వారా బంధువుల పరిస్థితిని అంచనా వేయవచ్చు. కుజుడు ఉన్న స్థానం నుండి 9వ భావానికి సంబంధించిన బంధువుల వైవాహిక జీవితం లేదా వృత్తి వ్యాపారం దెబ్బతినే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒకవేళ కుజుడు 4వ భావంలో ఉంటే అక్కడ నుండి 9వ భావం 12వ ఇల్లు అవుతుంది. 12వ ఇల్లు మామ అంటే మేనత్త లేదా మేనమామ భార్యని సూచిస్తుంది. ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. ఉదాహరణకు మేనమామ అకాల మరణం వంటివి. బుధాదిత్య యోగం మేధస్సు మరియు డిగ్రీలు. బుధుడు ఆదిత్యుడు అంటే సూర్యుడు ఆదిత్యుడు, సూర్యుని ఆదిత్యుడు అంటారు. సూర్యుడు ఆదిత్యుడు మరియు బుధుడు కలిసినప్పుడు బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తికి తీవ్రమైన తెలివితేటలు ఇస్తుంది. అస్తంగతం. బుధుడు సూర్యుడి దగ్గరగా ఉంటే అస్తమించినా భయపడకూడదు. సూర్యుడి కాంతి ద్వారా బుధుడు తన ఫలితాలను మరింత శక్తివంతంగా అందిస్తాడు. ఉపచయ భావాలు. యోగం 3, 6, 10, 11లో ఉంటే అత్యుత్తమ ఫలితాలు ఇస్తుంది. 5వ భావం నుండి తెలివితేటలు ఇచ్చిన సంతానానికి లేదా పొట్టకు సంబంధించిన సమస్యలు ఇవ్వచ్చు. డిగ్రీల ప్రాముఖ్యత. సూర్యుడు తక్కువ డిగ్రీలో ఉండి ముందుండి బుధుడు ఎక్కువ డిగ్రీలో ఉంటే మంచిది. దీనివల్ల వ్యక్తికి పరిస్థితులపై అవగాహన మరియు సరైన ప్రణాళిక ఉంటుంది. బుధుడు ముందుంటే సూర్యుడి కంటే ముందుంటే వ్యక్తిలో అతి విశ్వాసంతో తప్పులు చేసే అవకాశం ఉంది. వీరు తప్పులు చేసి తర్వాత నేర్చుకుంటారు. సూర్య మహాదశ ఫలితాలు. సూర్యుని దశ 6 సంవత్సరాలు ఉంటుంది. సూర్య మహాదశ 6 సంవత్సరాలు ఉంటుంది. ఇది అధికారము, తండ్రి, ఆరోగ్యము, గౌరవానికి కారకత్వం వహిస్తుంది. శుభ ఫలితాలు. సూర్యుడు ఉచ్చస్థితిలో మేషం లేదా స్వక్షేత్రంలో ఉండి కేంద్ర త్రికోణాలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం, పదోన్నతి, వాహన ప్రాప్తి మరియు ధనలాభం కలుగుతుంది. అశుభ ఫలితాలు ఉంటే కనుక సూర్యుడు 6, 8, 12లో ఉండి పాపగ్రహాల ప్రభావంలో ఉంటే కోర్టు కేసులు, జరిమానాలు, తండ్రి ఆరోగ్య సమస్యలు, గౌరవహాని కలగవచ్చు. రాశుల వారి అంశాలు. వృషభం కంటి సమస్యలు, ఎముకల సమస్య లేదా పెంపుడు జంతువుల నుండి ప్రమాదం ఉండవచ్చు. మిథునంలో సాహిత్యము, కళలు మరియు కోడింగ్ వంటి సాంకేతిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. తుల. ఇక్కడ సూర్యుడి నీచం, వైవాహిక బంధం లేదా వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. కుంభము. గుండె సంబంధిత సమస్యలు లేదా అపవాదులు వచ్చే అవకాశం ఉంది. గమనిక. ఫ్రీ విల్. జాతకంలో గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ వ్యక్తి తన విచక్షణ ద్వారా సమస్యల తీవ్రతను తగ్గించుకోవచ్చు. దృక్పథం. జ్యోతిషం అనేది కేవలం సూత్రాలను గుర్తుంచుకోవడమే కాదు, అది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.